మల్కాజ్గిరి నియోజకవర్గం ఆల్వాల్లోని శాంతి శ్రీనివాస్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ 134, 135, 136, 141 డివిజన్ల కార్పొరేటర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే గెలిచాం, బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తామన్నారు. మేము అమ్ముడు పోయామనే ఆరోపణలు సరికావని తెలిపారు. అధిష్టానం పంపిన అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డిని మేమందరం కలిసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేశారు. ఈరోజు ఈ సమావేశం కావడానికి కారణం అయితే ఇది ఒకటే. ఇంతకుముందు మీకు అందరికీ తెలిసిన విషయం, మేము ఇది సెకండ్ టైం అయినా కానీ మేము పార్టీకే కట్టుబడి ఉన్నాము. కేసీఆర్ నమ్మి మాకు రెండోసారి టికెట్ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో మేము నెగ్గడం జరిగింది. మేము ఎవరిని నమ్మలేదు, ఎవరితోని పోలేదు. వాళ్ళ ఇష్టంతో పోయింది, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. కానీ మమ్మల్ని బదలాం చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము ఇదే పార్టీలో ఉన్నాం, మాతో ఉన్నవాళ్ళు మాతోనే ఉన్నారు. కాకపోతే కొంతమందికి మిస్గైడ్ చేయడం జరుగుతుంది, అది చాలా తప్పు. మేము కేసీఆర్ని నమ్ముకుని పబ్లిక్ మమ్మల్ని నమ్ముకున్నారు, వాళ్ళు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది. మేము పనులు చేస్తున్నాం, ఎలవేళ పబ్లిక్లో అందుబాటులో ఉన్నాం. ఈరోజు కార్పొరేటర్గా గెలవడం అంటే అది చిన్న నామోషి కాదు, చాలా పెద్ద విషయం. మీ అందరికీ తెలుసు, మేము ఇక్కడ ఉన్న వాళ్ళు గెలిపించుకుంటాము. అదేవిధంగా మేము పబ్లిక్కి మా ఎలక్షన్స్ టైంలో ఎన్నో వాళ్ళకి ఒట్లు ప్రమాణాలు వేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీయే మనకి మళ్ళీ రాబోతుంది. కాబట్టి అభివృద్ధి చేసుకోవాలి మా డివిజన్స్ అంటే మేము ఇదే పార్టీలో ఉంటాము. ఆల్రెడీ సగం % ఆఫ్ ద వర్క్స్ చేసేసాము. ఇంకా వర్క్స్ కూడా కంప్లీట్ కావాలి అంటే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి. పబ్లిక్ని వీడదలుచుకోలేదు. మేము పబ్లిక్లోనే ఉండి మా పనులు చేసుకుంటామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. మీడియా వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం కారణం మీకు అందరికీ తెలిసిందే. మొన్న రీసెంట్గా మీటింగ్లో కార్పొరేటర్స్ అందరూ కూడా, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏబిసిడి కూడా తెలీదు, నా వల్ల రాజకీయాల్లోకి వచ్చి డబ్బులకు అమ్ముడుపోయారు అని చెప్పడం జరిగింది. అదంతా మేము ఖండిస్తున్నాము. పార్టీ మారింది ఎవరో మీకు అందరికీ తెలుసు. కొడుకు కోసం పార్టీని వెళ్ళింది వారు. ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? మేము పార్టీని నమ్ముకున్నాము. 2014 నుంచి కూడా మా మామయ్య చింతల కనకారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. మల్కాజ్గిరి డెవలప్మెంట్ అనేది 2014 నుంచి మొదలైంది. అప్పటి నుంచి మల్కాజ్గిరి ఎంత డెవలప్ అయిందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ డెవలప్మెంట్ అంతా కూడా మన గవర్నమెంట్ ఫండ్తోనే అయింది, కానీ ఎవరి పర్సనల్ ఫండ్ అయితే కాదు. అది ప్రజలందరికీ కూడా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మేము కార్పొరేటర్స్గా మేము పార్టీని నమ్ముకొని ఉన్నాము, పార్టీకే పనిచేస్తాము. మాకు 2019లో టికెట్ వస్తుందని, మా ఫ్యామిలీకి వస్తుందని మేము ఎంతో మాకందరికి కూడా తెలిసి వస్తుందని. కానీ ఆ టికెట్ మాకు ఇవ్వకుండా వారికి ఇచ్చారు. అయినా కూడా మేము పార్టీని వదలకుండా పార్టీని నమ్ముకొని ఈ 9 years నుంచి కూడా మేము పార్టీకి పనిచేస్తున్నాము. ప్రజల్లోనే ఉంటున్నాము, ప్రజలతో పనిచేస్తున్నాం. ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నాము. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి రాజశేఖర్ రెడ్డి గారిని అభ్యర్థిగా మల్కాజ్గిరికి డిక్లేర్ చేశాక మా బాధ్యత వారిని గెలిపించుకోవడం. బదులై వారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మన బీఆర్ఎస్ పార్టీ వచ్చాక ఎలా అయితే డెవలప్మెంట్ అయిందో మన ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు ఖచ్చితంగా 3వ సారి ముఖ్యమంత్రి అవుతారు. మల్కాజ్గిరిలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారు.